Audio Jungle. చాలాసార్లు బంధువులకు పిలుపునిచ్చాం, చాలాసార్లు అయ్యా అమ్మ అని బతిమలాడాం. కానీ ఎక్కడా కూడా 4వ సంవత్సరం ఎన్నికల సంవత్సరం వస్తే కానీ ఈ రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఎక్కడా కూడా మన వైపు కానీ ప్రజల వైపు కానీ కన్నెత్తి చూడలేదు. ఒక్కసారి ప్రజలకు చెప్పేది కూడా ఒకటే, ఎప్పుడు రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, ఒక్కసారి మనం గెలుద్దాం. ప్రజలు గెలిచి చూపించారు, తెలంగాణలో తెలంగాణ సాధించుకున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనకు జరుగుతున్న అన్యాయానికి మనం కాతే ఎవరు మాట్లాడతారు? ప్రజలుగా మనం కాకపోతే మీరు కాకపోతే ఎవరు వస్తారు? హోదా వచ్చేంత వరకు అందరూ ఒకటవుదాం. వచ్చిన తర్వాత ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు పార్టీల పరంగా వెళ్ళిపోదాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజున ఈ దేశంలో ప్రధాన సమస్య మనకి ఎలాగంటే, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే, మన ఊరికి కొత్తగా ఒక అతను వచ్చి ఏం చేయాలరా, జనం దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలరా అని చెప్పి 10 రూపాయల వడ్డీకి 20 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొని నెలకి 29వ రోజే, 30 రోజు కాకుండా 29వ రోజే తీసుకొచ్చి ఇచ్చేసి యావత్తు టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా వడ్డీ రూపంలో తీసుకొని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇచ్చేసిన ఆ వ్యక్తికి సహజంగానే నమ్ముతాము. అలాంటి ఒక దుర్మార్గమైన వ్యక్తిని, తను చెప్పినటువంటి కొన్ని అబద్ధాలని మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు అందరూ నమ్మారు. ఆ వ్యక్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీని ఆ రోజున మేము కూడా నమ్మాం. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు భూమిలో స్కాము, భూమి పైన స్కాము, ఇన్ని స్కామ్, ఎంతమంది కాంగ్రెస్ నాయకుల్ని మీరు అరెస్ట్ చేశారు ఈ రోజున? అబద్ధం, పచ్చి అబద్ధం. ఏదైనా సరే వ్యవస్థలో న్యాయంగా నిరూపితమైతే తప్పితే ఏది కూడా నిజం కాదు. ప్రజలు మాత్రమే అమాయకులు చేసి ఆ సమయానికి పబ్బం గడుపుకొని పోయి ఆ రోజున చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రాంత ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేసి అడ్డగోలు విభజన జరిగింది. దానికి మీరు కూడా, వాళ్ళు కూడా ఫలితం అనుభవించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామంటే మేము మద్దతు తెలుపుతామని వచ్చారు. కొంతవరకు పాపం కడుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం, సంతోషం. నేను మిమ్మల్ని విమర్శించట్లా, ఇక్కడ విమర్శించట్లా. ఈ దేశానికి ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ, నేను ఒప్పుకుంటా. బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆకాశంలో చంద్రయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో విశ్వవిద్యాలయాలు నిరూపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో త్యాగాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశాల్లో త్యాగాల ప్రతిరూపం కమ్యూనిస్ట్ పార్టీలు. ఎవరు విమర్శించట్లా ఇక్కడ. దయచేసి పార్టీల పరంగా వదిలేద్దాం. దయచేసి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత తమ వంతు కృషి చేసినాయి. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ ప్రాంతానికి ఎవరికి ఏమీ చెయ్యలేదు. ఇది నిజం. ఏం పాపం చేశాం మనందరం? సో నేను చెప్పేది ఏంటంటే, నాకున్న ఆలోచన ఏంటంటే, నా వ్యక్తిగతమైన ఆలోచన ఏంటంటే, ఈ రోజున ఈ ఉద్యమంలోకి ఉపాధ్యాయ సంఘాలు రావాలి, ఉద్యోగ సంఘాలు రావాలి, జర్నలిస్టు సోదరులు రావాలి, కార్యాచరణ, ప్రత్యక్ష కార్యాచరణ కావాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి, మన నిరసన తెలియజేయాలి, బందులు చేయాలి. అన్నీ చేస్తే తప్పితే ఈ రోజున మనకి ఎటువంటి ఫలితం వచ్చే పరిస్థితి లేదు, రాదు. 4 సంవత్సరాల తర్వాత ఈ రోజున అయ్యో అమ్మో అని కొట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజున ఒక్కసారి సింపతి రాదు. రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలని స్తంభింపజేయండి. ఆ రోజు తెలంగాణ సోదరులు ఎలాగైతే స్తంభింపజేస్తారో అలా స్తంభింపజేస్తే తప్పితే ఈ రోజున మనకి హోదా విషయం కానీ, మనకి రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ, మన ప్రాంతానికి జరగవలసిన న్యాయం కానీ ఏది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వాములు కండి. విద్యార్థులు భాగస్వామ్యం చేయండి. ఎవరు కూడా ఇప్పటిదాకా ఏం చేశారంటే, ఉద్యమం చేస్తున్నాము అని అంటే మేము అభివృద్ధి నిరోధకులము, అభివృద్ధి జరుగుతూ ఉంది, మీరందరూ ఆపేస్తున్నారు. ఏది, ఎక్కడ, ఏ ఊరు, ఎలా జరిగింది అభివృద్ధి? రాజధాని నిర్మాణం జరిగిందా? ఏం ఆపాం మేము? బందులు చేస్తున్నాము. బందులు చేస్తుంటే మమ్మల్ని తీసుకెళ్ళి, శ్రీనివాస్ గారిని నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్లో తీసుకెళ్ళి వదిలిపెట్టి సాయంత్రం దాకా మమ్మల్ని వదలకుండా బజారు తిప్పి మమ్మల్ని ఇక్కడి నుంచి తరివేశారు. అదేమంటే మా ఆధార్ కార్డుల గురించి మాట్లాడుతున్నారు. ఏమిటండి ఇది? ఈ రోజున అమ్మో అయ్యా అని మొత్తుకుంటారు మీరే. ఎలా?
ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు మిమ్మల్ని అందరినీ? మనస్ఫూర్తిగా ఉద్యమం చేయలేదు ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా. దయచేసి రండి, ప్రజల కోసం కొన్నాళ్ళు పోరాడదాం. ఆ తర్వాత మన హోదా మనకు వస్తుంది. ఎవరి రాజకీయ పార్టీలు ఎవరి ఎజెండాలతో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏ ఒక్కరిని విమర్శించడానికో, ఒక పార్టీని విమర్శించడానికో, ఒక వ్యక్తిని విమర్శించడానికో, ఒక వర్గాన్ని విమర్శించడానికో కాదు. అందరం కలిసి ఈ రోజున కనుక రోడ్డు మీదకి వస్తే, ఎప్పుడు వద్దు, రోజు వద్దు, ఒక ఆదివారం పెట్టుకుందాం, ఎవరికి ఇబ్బంది లేని టైం. ఎక్కడైతే వాళ్ళకి ఎక్కడైతే మనం గిల్లితే నొప్పి పుడుతుందో అక్కడ గిల్లుదాం, ఆ ప్రాంతంలో గిల్లుదాం. ఖచ్చితంగా నొప్పి పుడుతుంది. ఓహో వీళ్ళు గిల్లుతున్నారు, వీళ్ళకి అవసరం ఏదో ఉందని చెప్పి అప్పుడు మాత్రమే తెలుసుకుంటారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. లేకపోతే మన గోడు వినేవాడు ఉండడు, మన బాధ పట్టించుకునేవాడు ఉండడు. అందుకే నేను మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు మీరు రండి, మీరు వస్తే పని అవుద్ది, మళ్ళీ చెప్తున్నా, వస్తాడనే అనుకుంటున్నా. ప్రత్యక్షంగా కార్యాచరణలోకి వస్తే ఇదే సందర్భం. ఈ రాష్ట్రానికి ఎవరైనా సేవ చేయాలి, ఎవరైనా న్యాయం చేయాలి అని అనుకుంటే ఇదే సరైన సందర్భం. ఈ సందర్భంలో ఒక్కసారి వచ్చి నిలబడండి. ఖచ్చితంగా మనకి హోదా వచ్చి తీరుతుంది. మన విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి. ఇక నుంచి మీరు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి, ఎవరైతే అందరూ కలిసి తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికైనా మేమందరం కట్టుబడి ఉంటాం. మీ అందరితో పాటు మీ మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, మీ ఎజెండాలు ఏమున్నా సరే అందరికీ ఆమోగ్యం అయితే అందరం వస్తాం. ఇక్కడ ఏది కూడా ఏ పార్టీ పెట్టినా ఎవరు చేసినా కానీ వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందరినీ కలుపుకొని పోతాం, అందరం కలిసి వద్దాం. మేము వస్తాం, మీరు రండి, అందరం కలిపి మన హోదా మనం తెచ్చుకుందాం, మన ప్రాంతాన్ని మనం నిలబెట్టుకుందాం. అలాగే కొణతాల రామకృష్ణ గారు మన ఢిల్లీ వెళ్ళి ఆయన చేసినటువంటి, అంటే ప్రజలకు, అంటే ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు తెలిసింది. అలాంటి ప్రయత్నం ఎంపీలు చేయలేకపోయారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.